నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. పేదల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వెల్లడి. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో అరుదైన సర్జరీతో 6 ఏళ్ల బాలుడిని కాపాడిన వైద్య బృందానికి తల్లిదండ్రుల కృతజ్ఞతలు. షెడ్యూల్ కులాల పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ సూచన. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి 106 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారని కొనియాడారు. కుండేపు నియోజకవర్గంలో మొత్తం 1167 మందికి 9,04,32,514 రూపాయలని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి చూసుకుంటే పేదల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వీళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. మా నియోజకవర్గంలోనే 9 కోట్ల రూపాయలు పేదల ప్రజలకు చేరింది అంటే వారి యొక్క ఉదార్థతకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంత గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం అనేది కూడా ఎప్పుడూ జరగలేదు. నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నా, మన ఆరోగ్యం పట్ల, మన ఆర్థిక పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారని మీరు గమనించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ పూర్తి సహకారం ఇవ్వాలి. మీరు ఒకసారి చూసారు 14 కూడా నేను భారీ ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత కాలంలో వాళ్ళు అసలు ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టారు. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనంలో మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. ఎన్టీఆర్ హౌసింగ్ కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. అదే ఆడపడుచులకైతే ఉచిత బస్సు కూడా ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత గ్యాస్ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 కన్నా పెద్ద ఎత్తున మొత్తంలో సంవత్సరానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలని మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఆయన ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మన ధన్యవాదాలు. ప్రకాశం జిల్లాలో తొలిసారిగా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పైలో ప్లాస్టిక్ సర్జరీ చేసి 6 నెలల బాలుడి ఆరోగ్యాన్ని కాపాడగలిగామని యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ కిరణ్ తెలిపారు. వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తూ మార్కాపురానికి చెందిన 6 నెలల బాలుడు కాదర్ బాబు కిడ్నీ వ్యాధితో ఒంగోలు జీజీహెచ్కి వచ్చినట్టు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో యూరాలజీ వైద్య బృందం చేసిన సర్జరీ విజయవంతమైందని అన్నారు. జిల్లాలో ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి సర్జరీ జరగలేదని, అది ఒంగోలు సర్వజన ఆసుపత్రి వైద్య బృందానికే సాధ్యమైందని తెలిపారు. జీజీహెచ్లో అందుతున్న అన్ని వైద్య సేవలను ప్రజలు పొందాలని కోరారు. బాలుడి తల్లిదండ్రులు, సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి నేను చేయగలిగాను. కిడ్నీ ఆపరేషన్ ఇక్కడ మనము ఒక చిన్న 6 నెలల బేబీకి కిడ్నీ ఆపరేషన్ చేశాము. ఈ ఆపరేషన్ మన ప్రకాశం జిల్లాలో ఇంత పిన్న వయసులో పిల్లవాడికి చేయటం మొట్టమొదటిసారి. ఆపరేషన్ ఏంటంటే పిల్లవాడి ఎడమ కిడ్నీ నుంచి కిందకి వచ్చే యూరిన్ పాస్ కిందకి వచ్చే మూత్రనాళం, కిడ్నీకి మూత్రనాళం మధ్యలో ఒక పూడిక ఏర్పడింది, నాళం మూసుకుపోయింది. ఆ నాళాన్ని సరిచేసి పిల్లవాడి కిడ్నీని సరిచేసాము. ఆ నాళం మూసుకుపోవటం వల్ల ఊరికే ఇన్ఫెక్షన్ రావటం, జ్వరం రావటం, వాంతులు రావటం, పిల్లవాడు అదే పని ఏడుస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఈ ఆపరేషన్ బయట మనం చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ముందు గుంటూరు రిఫర్ చేస్తుండేవాళ్ళు, అక్కడ కూడా 2-3 లక్షలు ఖర్చు అవుతూ ఉండేది. ఈ సర్జరీలో నేను, నాతో పాటు నా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రసూల్ కలిసి చేశాము. అలాగే మత్తు డాక్టర్ కూడా, ఇంత చిన్నపిల్లడికి మత్తు ఇవ్వడం కూడా చాలా కష్టమైన విషయం. అలాంటిది మా అనస్థీషియా టీమ్, మా హెచ్ఓడి జయసుందరం గారు, అలాగే హిమబిందు మేడం గారు మంచిగా చక్కగా మత్తు ఇచ్చి పిల్లవాడిని సర్జరీలో హెల్ప్ చేశారు. మా సూపరింటెండెంట్ గారు కూడా చాలా మాకు కావాల్సిన
వస్తువులను సమకూర్చారు. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఈ తల్లిదండ్రులు, పిల్లవాడి తల్లిదండ్రులు మా మీద నమ్మకం ఉంచి మా దగ్గర సర్జరీ చేయించుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇలాంటి సర్జరీస్కి ఇష్టమైన సర్జరీస్ అన్నీ కూడా అందరూ జరుగుతూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ సార్ బేబీకి కడుపులో ఉన్నప్పుడే ఆ ప్రాబ్లం ఉందని తెలిసింది. ఈ ఊరికూరికనే ఏడుస్తూ ఉంటే మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి రిఫర్ చేశారు. కిరణ్ సార్ కూడా చూసి టెస్ట్లు అన్ని రాసి మంచి చూసుకున్నారు. అంటే మాకు ఎంతో ధైర్యం చెప్పి సార్ గారు ఇక్కడే చేస్తాము అని చెప్పారు. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్ అయింది. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు మీరు బేబీ పుట్టిన తర్వాత? స్కానింగ్లో అయి చేయించాము, ప్రైవేట్ హాస్పిటల్ ఏం చూపించలేదు. ఫస్ట్ సార్ గారికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల సార్ గారే ధైర్యం చెప్పారు ఏం కాదని. సార్ గారికి మీద నమ్మకం ఉంచి మేము చేపించుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉందా? ఉంది సార్, ఉంది కాబట్టి మేము ధైర్యంగా వచ్చి సార్ గారు చెప్పింది మొత్తం చూసుకున్నాం. సార్ గారు బాగా చూసుకున్నాం. సాగరమాల ప్రాజెక్టుపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సాగరమాల ప్రాజెక్టు గురించి ఎంపీ మాగుంట అధికారులతో చర్చించారు. ఇటీవల జరిగిన మత్స్యకార దినోత్సవంలో సాగరమాల ప్రాజెక్టులో తీర ప్రాంతంలోని గుండమాల నుండి మడనూరు వరకు రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రకటించిన విషయం విదితమే. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు అసెంబ్లీ రూరల్ మండలాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. అభివృద్ధిలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు కింద 21 కోట్ల అంచనాలతో కొత్తపట్నం మండలం గుండమాల నుండి మడనూరు, కేపల్లిపాలెం, ఈతముక్కల బీచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, రవాణా శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాల్తో ఎంపీ మాగుంట భేటీ అయ్యారు. ఈ బీచ్ రోడ్డు నిర్మాణంలో కొత్తపట్నం మండల స్వరూపమే మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సరైన రహదారి సౌకర్యం లేనందున తీర ప్రాంతంలోని బీచ్లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటుతో పర్యాటక పరంగా పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తపట్నంలో హార్బర్ నిర్మాణానికి సన్నాహాలతో పాటు చీరాల బీచ్ బాగా అభివృద్ధి చెందింది. చీరాల బీచ్లో అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రాలకు తెలంగాణ నుండి కూడా చీరాల వాడ్రేవ్ బీచ్కు సందర్శకులు వస్తున్నారు. దీనికి తోడు అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం ఏర్పాటుపై కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తీర ప్రాంతంలో హార్బర్, ఎయిర్పోర్టు, తీర ప్రాంతాల అనుసంధాన రహదారుల నిర్మాణం జరిగితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంత ప్రాధాన్యత గల సాగరమాల ప్రాజెక్టుపై ఎంపీ మాగుంట ప్రత్యేక దృష్టి పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మన గుండమాల గ్రామం నుండి ఈతముక్కల వరకు పల్లిపాలెం మీదుగా, మడనూరు మీదుగా ఈ బీచ్ రోడ్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బీచ్ రోడ్ నిర్మాణం అటు మత్స్యకారులకు మరియు ఇటువైపు వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ బీచ్ రోడ్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ బీచ్ రోడ్డు నిర్మాణానికి సహకరించినటువంటి మరియు అనుమతులు తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన ప్రియతమ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా యొక్క కృతజ్ఞతలు మా గ్రామ ప్రజల తరపున, మా తరపున తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన డబ్బు మన లెక్క కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని ప్రతి స్వయం సహాయక సంఘ మహిళలకు చేరేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన వెలుగు శిక్షణ కేంద్రంలో సమావేశం నిర్వహించారు. మండల సమాఖ్య అధ్యక్షుడు ప్రత్యేక దృష్టి సారించి విస్తృత ప్రచారం చేయాలని కోరారు. యాప్ గురించి సమగ్రంగా అవగాహన పెంచుకుంటే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని అన్నారు. స్త్రీ నిధి ద్వారా విరివిగా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి మండలానికి అవకాశం ఉన్న 20 కోట్ల రుణాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా మహిళా సమాఖ్యలోని సభ్యులకు యూనిఫామ్ దుస్తులు అందజేశారు. డిపిఎంలు, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రీసెంట్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంది. సో అవి పబ్లిక్లోకి వెళ్ళాలంటే మనకున్న మార్గం ఈఓఎస్, అదేవిధంగా మండల సమైక్య చైర్మన్స్, అదేవిధంగా జిల్లా సమైక్య ఏంటంటే మన డబ్బులు మన లెక్కలు అనేది ప్రభుత్వం తీసుకుంది. మనం ప్రతి దగ్గర కూడా పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం, తర్వాత ఫోటోస్ తీసుకొని బయటకు వస్తున్నాం, కానీ అది ఇంకా పబ్లిక్లోకి వెళ్ళట్లేదు. సో దయచేసి మీ మండల సమైక్య మీటింగ్ జరిగేటప్పుడు
సో దీన్ని ఖచ్చితంగా ఒక అజెండా ఐటెంలో ఉంచాలి. సో మన డబ్బులు మన లెక్కలు అంటే ఏంటి? ఎవరన్నా ఒక వివోఏని తీసుకోండి, వివోఏని తీసుకొని యాప్ ఓపెన్ చేయించి, సో మనం జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా అయితే అంటే ఇక్కడ టీటీడీసీలో మనం ఏ విధంగా అయితే చేసామో వివోఏస్ కూడా వస్తారు కాబట్టి ఆ రోజు లేదా వివోఏస్ని కూడా ఒక మీటింగ్ పిలిచి వాళ్ళు ఆ యాప్ ఓపెన్ చేయమని చెప్పండి. వాళ్ళు ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో వాళ్ళని మీరు ఒక్కసారి ఏ విధంగా అది వర్క్ అవుతుందో మీరు చూడండి. మీరు చూసిన తర్వాత ప్రతి మీటింగ్స్లో మన డబ్బులు మన లెక్కలు అనేది సో అది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అనేది ఇప్పటి వరకు ఉన్న ఒక కంప్లైంట్. ఇది ఒక అంశం. రెండవది స్త్రీనిధికి సంబంధించి స్త్రీనిధి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్ ప్రకారం వాళ్ళు వచ్చి మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికీ మన దగ్గర 38 మండలాలు ఉంటే 38 మండలాల్లో 23 మండలాలకు మాత్రమే స్త్రీనిధి ఎలిజిబిలిటీ వచ్చింది. సో రిమైనింగ్ ఏ మండల్స్కి స్త్రీనిధి ఎలిజిబిలిటీ రాలేదు. సో అక్కడ ఉన్న పెండింగ్ అమౌంట్ ఎంత అని మనం చూసినప్పుడు 40 లక్షలు, 40, 50 లక్షలు యావరేజ్గా అన్ని మండలాల్లో ఇదే అమౌంట్ పెండింగ్. ప్రకాశం జిల్లాలో చిరుధాన్యాల వినియోగం పెరగాలని డిఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. చిరుధాన్యాల తయారీ వ్యాపారం నిమిత్తం మహిళా ఎంటర్ప్రెన్యూర్స్పై ఒంగోలులో 3 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ముగిశాయి. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, సామలు తదితర తృణధాన్యాలతో చేసిన ఆహారం వలన ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న పద్ధతులు అనుసరిస్తూ రుణాలు సద్వినియోగం చేసుకుని ఆ దిశగా మహిళలు యూనిట్లు స్థాపించాలని కోరారు. సెర్ఫ్ ఢిల్లీ అధికారి హిమాన్షు కపూర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. సింగాపూర్జీ పద్మదర్శి అసోమపాల్ హ్యాపీగా వెళ్తారంటే యాజ్ ఇట్ ఈస్ గా టీమ్ మెంబర్స్ ఆల్ సపోర్ట్ ఉన్నారు సార్. ఫస్ట్ మేడం వచ్చేసి హిమాన్షు మేడం, ఆఫ్టర్వర్డ్స్ కౌన్సర్ మేడం, ఆ తర్వాత ఈ స్టాఫ్ వాళ్ళందరూ ప్రతిదీ బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. సార్ నేమ్స్ అయితే తెలీదు, నారాయణ రెడ్డి సార్, ఒక మార్క్ అయితే ఉంది నా మైండ్. సో మేబీ ఇప్పుడు చూస్తుంటే అదైతే లేదు. సో హ్యాపీ అన్నమాట. అంటే ఈ ట్రైనింగ్ ఉపయోగపడాలి. సో నేను లాస్ట్ లో మాట్లాడుతూ ఇంకొక మిల్లెట్స్ గురించి అంటే నేను నార్మల్ గా ఊహించుకున్నాను, కానీ చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ డే అయితే బిజినెస్ స్కిల్స్ గురించి చెప్పారు సార్. అసలు ఎలా మనలో ఉండే పట్టుదల బట్టి మనం నేర్చుకోవాలి, ఏదైనా చేయగలం అనేది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే నూడిల్స్ అనేది బయటంతా మనం మైదాతోనే చేస్తారు అనేది, అది మన పిల్లలు తింటారు, మనం కూడా తింటున్నాం ప్రజెంట్. మిల్లెట్స్ తెలుసు సార్, అది ఒక ట్రెడిషనల్ ఐటమ్. కానీ ఆ ట్రెడిషనల్ వాటిని ఇప్పుడు ఫ్యాన్సీ ప్రోడక్ట్స్తో మ్యాచ్ చేస్తూ కంప్లీట్ చేస్తూ అది ఎలా రీచ్ అవుట్ చేయాలనేది ఇక్కడ మెయిన్ మోటో అని నాకు కనిపించింది సార్. సో మేడం ఏంటంటే ఈ ట్రెడిషనల్ వాటిని ఫ్యాన్సీగా మార్చి హెల్తీగా పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తూ ఒక హెల్తీ ఫుడ్ రీచ్ అవటం వల్ల ఒక మోటోతో మీరు ఇవన్నీ అందించారు సార్. బిజినెస్ ఎక్స్ప్రెషన్ చేసుకుంటారు. ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్, ఫైనాన్షియల్, సో మార్కెటింగ్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన దగ్గర నుంచి, అంటే మన దగ్గర నుంచి మీన్స్ సెల్ఫ్ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఫైనాన్షియల్ కానీ, సో మార్కెటింగ్ పరంగా కానీ, సో మోరల్ సపోర్ట్ కూడా ఏదైతే కావాలో సో మీ ఏపీఎంస్ అదేవిధంగా డిపిఎం అందుబాటులో ఉంటారు. మీకు ఎనీ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో మేజర్గా మనం చేస్తున్న యాక్టివిటీ ఫైనాన్షియల్ సపోర్ట్ కాబట్టి బిజినెస్ సో ఐడియాలజీ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో సేమ్ ఫైనాన్షియల్ కూడా అదే రోల్ ప్లే చేస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఒంగోలు మెప్మాలో జరిగిన భారీ అవినీతి అక్రమాలపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ చేపట్టనున్నారు. డిఆర్డీఏ పీడీ, జడ్పీసీఓ సభ్యులుగా విచారణలో పాల్గొనున్నారు. మెప్మాలో ఆర్పీలు, సీఓలు, బ్యాంకర్లు కలిసి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ప్రసార మాధ్యాల్లో విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు విచారణకు ఆదేశించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవినీతికి గురైన ప్రతి పైసా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తామని అన్నారు. వారం రోజులుగా మెప్మా మీద
వివిధ న్యూస్ పేపర్స్లో అడ్వర్స్ న్యూస్ రావడంతో జిల్లా యంత్రాంగం స్పందించి ఈరోజు కలెక్టర్ అధ్యక్షతన 2 మెంబర్స్ని అపాయింట్ చేస్తూ సిఓ జెడ్పీ కలెక్టర్ తరఫున జాయింట్ కలెక్టర్ ఈస్ ది చైర్మన్ అండ్ సిఓ జెడ్పీ అండ్ ది పీడీడీఆర్డీఏని యాజ్ ఎ మెంబర్గా ఇస్తూ ఒక కమిటీని ఫామ్ చేసి కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఆర్గనైజేషన్లో తప్పు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం కూడా చాలా సీరియస్గా స్పందిస్తుంది. సో దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత బాధ్యులు ఎవరైనా ఉంటే కనుక వారి మీద తగు చర్యలు కూడా తీసుకోబడతాయి. ఈ ఎంక్వైరీ 1 వీక్లో కంప్లీట్ చేయమని చెప్పాము. సో ఈ ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవం ఏంటి అనేది తెలుసుకుని దాని ప్రకారం దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల యువత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ సూచించారు. మీకోసం హాలులో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన అవగాహన సదస్సులో విజయకుమార్ ప్రసంగించారు. షెడ్యూల్ కులాలకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అందించినా పెద్ద మొత్తంలో సబ్సిడీ రుణాలు ఇస్తున్నా ఆర్థిక అక్షరాస్యత లేకపోవడంతోనే సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అన్నారు. ప్రతి నెల 1-3 బుధవారాల్లో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఆయా జిల్లాల్లో ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తామని అన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసరావు, డిఆర్డీఏ వెలుగు పీడి నారాయణ, ఎల్డీఎం రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంటెడ్ ఫామ్లో మనం రాసి పెట్టుకున్నాం. ఈ బైలాస్ తెచ్చుకొని చదివితే ఎస్సీ కార్పొరేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, అంటే ఆర్థిక అభివృద్ధి. ఈ పర్టికులర్ కమ్యూనిటీస్లో ఎస్సీలో మాల కానీ, మాది కానీ, రెల్లి, ఇతర ఏ కమ్యూనిటీస్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించేలా చేయడం అనేది ఎస్సీ కార్పొరేషన్ యొక్క ప్రధాన విధి. మారుతున్న పరిస్థితులు మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వడం ఒకటే ఆర్థికాభివృద్ధికి మార్గమా అని ఆలోచించినప్పుడు ఈ రోజుల్లో ఉన్న యువత యొక్క ఆశలు, ఆకాంక్షలు, వారి ఆలోచనలు ఏదో ఊరికే సబ్సిడీ వస్తే కదా లోన్ తీసుకుందా ఎంజాయ్ చేద్దామంటే నడవదు. అది ఉపయోగపడదు కూడా కమ్యూనిటీకి. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని నిందించట్లేదు నేను. భవిష్యత్ పట్ల మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం ఇది. రూపాయి చేతిలో ఉంటే 9 రూపాయలు అప్పు చేసి పిల్లల పెళ్లిళ్ళలో లేకపోతే ఇంకోటో ఫంక్షన్ చేసేటువంటి దరిద్రమైనటువంటి ఆర్థిక పరమైన ఆలోచన, థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి కమ్యూనిటీ మనం. అవునా కదా? ఇప్పుడు 1000 మంది పోటీ పెడితే 100 మందికే వస్తాయి. మనం 1000 మంది పోటీ పడుతున్నాం కాబట్టి 1000 మందికి ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. మరి ఏం చేయాలి? మిగతా వాళ్ళు ఆల్టర్నేట్ ఉంటే ప్లాన్ బి ఉండాలి జీవితంలో. ఏ విధంగా ఒక అడుగు ముందుకేయాలి. అందుకని మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ముందు మీకు ఏ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేను ఈ కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పి ఫేస్బుక్లో ప్రచారం చేద్దామని చెప్పి ఒక పోస్ట్ పెడితే ఒక పెద్ద మనిషి మన కమ్యూనిటీ వాడే. మీరందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని ఈ కార్యక్రమం ఇంత ముగిసిపోతుంది అనుకోకుండా మరి ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఆశయాలు ఏంటి, మీ అనుభవాలు ఏంటి, మీరు ఏం చేయదలుచుకుంటున్నారు, వీటన్నిటికీ కూడా మీకు ఒక ఫీడ్బ్యాక్ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీ యొక్క ఆలోచనను మేము షేర్ చేసుకొని మరి జిల్లా స్థాయిలో ఎవరికి ఏం కావాలి, కార్పొరేషన్ ద్వారా ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి, అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఓవర్కమ్ అవుతూ మీకు కావాల్సిన మా డిపార్ట్మెంట్ ద్వారా సహాయ సహకారాలన్నీ కూడా అందించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ. మాక్ అసెంబ్లీలో నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన ప్రకాశం జిల్లా విద్యార్థులను కలెక్టర్ రాజాబాబు అభినందించారు. మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి విద్యార్థుల ప్రదర్శన తీరును కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెడల్ తెచ్చుకోవాలి మీరు అంతా దగ్గరే ఇక్కడ తీసుకోండి. కొత్త జిల్లా చిన్నగా ఉన్నాం. స్కూల్ అన్ని పేర్లు 50 కొండపిలో పీఎం ఈజీపీ పథకంలో మంజూరైన కార్పెంటర్ మిషన్ యూనిట్ను వెలుగుపీడి నారాయణ ప్రారంభించారు. యూనిట్ లబ్ధిదారులు మసునూరి శేషమ్మ, వెంకటేశ్వర్లను అభినందించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, డిఆర్డీఏ ఎల్హెచ్ఈ డిపిఎం దానం, వెలుగు ఏపీఎం గోపీనాథ్, టీడీపీ మండల అధ్యక్షుడు కొర్రపాటి వసంతరాయుడు, నాయకులు భత్తుల నారాయణస్వామి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, నరసారెడ్డి, సుబ్బరామయ్య, కోనవనేని రమేష్, సీసీలు పాల్గొన్నారు. रुद्रवे पाहिर्द्राय नमः अंगुष्ठाय नमः दर्शपूर्णमासात्मने तर्जने ब्रह्मा सकाय एव शक्नोः गोर्भवस्वाः दिग्बन्धाः इति श्री महादेवताभ्यो नमो हरिकेशे ब्रह्म मेदिशे ब्रह्म माधवो श्री भगवत् समेताः सच्चिन्मराः नमो। రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. పెద్ద నాగులవారం గ్రామంలో నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ వ్యవసాయ శాఖ రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రణాళికాబద్ధంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని, ఖరీఫ్, రబీ సీజన్లో నేల స్వభావాన్ని బట్టి ఏ పంటలను సాగు చేసుకోవాలన్న దానిపై అధికారులు సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకా జీవితాంతం మనకు మర్చిపోలేనటువంటి సంఘటనలు నిలిచిపోతా ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతంలో ఏ ఒక్క అరెకరా కూడా సాగుకు పనికిరాదు అనే విధంగా కాకుండా సాగులోకి తీసుకొని వచ్చి వివిధ రకాలైనటువంటి పంటల్ని మనం వేసుకొని మన బాగు మనం చేసుకుందామని చెప్పి, దానికి ప్రభుత్వ సహకారం తీసుకుందామని చెప్పి సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో మరలా అద్దంకి నియోజకవర్గాన్ని విలీనం చేయడం, ప్రత్యేక రెవెన్యూ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లకు కూటమి శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అద్దంకి నియోజకవర్గాన్ని అశాస్త్రీయంగా నాటి పాలకులు బాపట్ల జిల్లాలో కలిపారని విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో ఈ విలీనం జరిగిందని అన్నారు. ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేశారు. రోజు మొన్న టెండర్లో మే నెలలో చేసి రెవెన్యూ డివిజన్ కోసం దాన్ని చేసి అది 1,00,000 సంతకాల ఉద్యమం అని చెప్పి మినిస్టర్ గారు కూడా దాంట్లో సంతకం పెట్టారు. నిన్న కూడా పెట్టాను వాట్సాప్లో అందరికీ, మినిస్టర్ గారు కూడా. అట్లాగే పోస్ట్ కార్డు ఉద్యమం చంద్రబాబు నాయుడు గారికి 100,000 కార్డులు పోస్ట్ కార్డు ఉద్యమం చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 2018లో. ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమంలో ప్రజా చైతన్యానికి నిదర్శనం. ఈ ప్రజా ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకున్న మన గొట్టిపాటి రవికుమార్ గారు దీని అందరినీ ఎట్లొకటి చేయాలని చెప్పి నాటి ఎలక్షన్స్లో ఎజెండాలో కార్యక్రమమైన అద్దెకు నియోజకవర్గాన్ని ప్రకాశంలో చేర్చాలా, రెవెన్యూ చేయాలని చెప్పేసి వారి తలంపుతోటి లోకేష్ గారితో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే దగ్గర కూర్చొని అక్కడ సెక్రటేరియట్లో
నారా చంద్రన్న చేత కూడా పశ్చిమ ప్రకాశం త్రిపురాంతకంలో 2 వ్యక్తులు నకిలీ బంగారంతో గోల్డ్ షాప్ యజమానిని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీ వాసవి జ్యువెలర్స్ షాపులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి షాపు యజమాని నుంచి ₹150,000 తీసుకున్నట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు దిగమర్రు జాతీయ రహదారిపై చీరాల మండలం ఈపురుపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి ద్విచక్ర వాహనదారుడు కింద పడటంతో మృతి చెందాడు. మృతుడు చీరాల మండలం ఓడరేవుకు చెందిన రాసిపిల్లి మోషేగా పోలీసులు గుర్తించారు. చీరాల ఓడరేవు నుంచి పిడుగురాళ్లకు నిర్మాణంలో ఉన్న రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదానికి కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎన్ని కిలోలు తెలిసేది కరెక్ట్గా 50-60 కిలోలు ఉంటుంది. తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య జన్మదిన వేడుక ఒంగోలు మండలం కరవదిలో ఘనంగా నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామస్తులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తుల నడుమ వెంకటరామయ్య బర్త్డే కేక్ కట్ చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. గొలిమి చంద్రమౌళి, దండి వాసు, బత్తుల కృష్ణ, గద్దల శివాజీ, నన్నపనేని హరి, గంగాధర్తో పాటు పలువురు ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. పాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. 34 సంవత్సరాల నుంచి దాదాపు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అంటే విద్యార్థి దశ నుంచే పనిచేస్తూ ఉన్నాను. తర్వాత టైంలో 1990 దాదాపు 30 సంవత్సరాల నాడు నేను ఒక సొసైటీకి ప్రెసిడెంట్గా పోటీ చేయటం, గెలవటం,
తర్వాత అట్లాగే తర్వాత 2001 సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయటం, తర్వాత 2006లో మళ్ళా సర్పంచ్ ఎన్నికలు, ఇట్లా వరుస క్రమంలో అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటా అధికార పార్టీకి ఎదురొడ్డి అంటే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆ రోజు ఉన్న నాయకత్వాలు పార్టీలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే జనం యొక్క కోరిక మేరకి జనాభిప్రాయం మేరకి నేను పోటీ చేస్తా ఉన్నాను. దాదాపుగా సరే ఎలక్షన్లో గెలుపోవటం అనేది ఇప్పుడు ఉంటాయి, కానీ నేను మొదటి నుంచి కూడా మన గ్రామంలో అన్ని వసతులు ఉండాలి, గ్రామం బాగుండాలి, మనకు చేత అయితే సహాయం చేయాలి నలుగురికి, లేకపోతే మన పని ఏదో మనం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ కూడా ఉంటా. అది సరే చూపించాలంటే ఇటువంటి కార్యక్రమాలు మేము చేసుకుంటాం, మేము ఆయన చేసుకోమనల్లా మేము చేసుకుంటాం అని చెప్పినటువంటి ఆలోచనతో ఆయన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వద్దనే అంటాడు ఆయన, వద్దులే ఇది ఎందుకులే అంటాడు. అది మేమేంటంటే మనందరం కలిసి అభిమానంగా ఒకరికొకరు మాట్లాడుకొని చేసుకుంటున్న జన్మదిన కార్యక్రమం, అంతేగాని ఆయన ఏదో దీనికోసమని ఆయన చేసుకోవట్లేదు. మనం కార్యకర్తలని అందరం కలిసి మాట్లాడుకొని సొంతగా చేసుకుంటుంటే మనకి ఎంకరేజ్ ఇచ్చాడు, అంతే సరి చేసుకోండి అని అన్నాడు అంతే. కాబట్టి ఇటువంటి సౌమ్యుడు, ఇటువంటి నాయకుడు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామివారి దేవస్థానంలో నిర్వహించే మాస కళ్యాణంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం నయన మనోహరంగా సాగింది. అర్చక స్వాములు నాగార్జునాచార్యులు, రాంబాబాచార్యులు, శ్రీధరాచార్యులు వైఖానస ఆగమయుక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. మాంగళ్యధారణ, అక్షతారోపణ శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం చెప్పుకోవాలి. దేశంలో కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక హక్కులను కాలరాసి కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతూ తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మిక రైతు సంఘాల పిలుపులో భాగంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన రైతు సంఘాల ఆందోళనతో పంటలకు మద్దతు ధర కల్పిస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలతో వ్యవసాయ రంగాన్ని, పాడి పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. రైతులు, కార్మికుల ఆకాంక్షల మేరకు 4 లేబర్ కోడ్లు రద్దు చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. లేబర్ కోడ్ బిల్లు తీసుకొచ్చిన అనంతరం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం ఏకమై పోరాడిన ఫలితంగా
ఇప్పుడు దాకా కార్మికుల లేబర్ కోడ్ బిల్లుని అమలు చేయడానికి ముందుకు రానటువంటి కేంద్ర ప్రభుత్వం, హర్యానా ఎన్నికలు, దాంతోపాటు నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల అనంతరం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 3 లేబర్ కోడ్ బిల్లుని తీసుకొచ్చి ఈరోజు లేబర్ ఎవరైతే ఉన్నారో కార్మికులు, ఈ లేబర్ కోడ్ బిల్లులు అమలులోకి అయితే కార్మికులు ఉన్నటువంటి హక్కులు ఏమీ లేకుండా పోతా ఉన్నాయి. తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈఓ సుబ్బయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఆత్మను కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. అద్దంకి నార్కెట్పల్లి రహదారిలో బల్లికొరవ మండలం కొప్పెరపాడు గ్రామం వద్ద ఓ లారీ పాకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పాకలో కొడవళ్లు తయారు చేస్తున్న 4 గాయపడగా 3 పాకలు ధ్వంసమయ్యాయి. ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించి దేశంలో తమ ఫార్మాస్యూటికల్స్ కంపెనీని 7వ స్థానంలో నిలిపిన ఘనత డాక్టర్ రాజేంద్ర అగర్వాల్దేనని ఆ సంస్థ ఉద్యోగులు కొనియాడారు. ఒంగోలు ఐఎంఏ హాల్లో తమ ఫార్మా కంపెనీ యజమాని డాక్టర్ రాజేంద్ర అగర్వాల్ మృతికి సంతాపంగా నివాళులర్పించారు. తమ సంస్థ ద్వారా దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన మృతి సంస్థకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఉద్యోగులు మాల్యాద్రి, రమణ, చాందుభాష, సుబ్బారెడ్డి, బ్రహ్మారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ రాజేంద్ర అగర్వాల్, జోహార్ జోహార్ డాక్టర్ జోహార్ రాజేంద్ర అగర్వాల్, జోహార్ జోహార్ డాక్టర్ రాజేంద్ర అగర్వాల్, జోహార్ జోహార్ డాక్టర్ రాజేంద్ర అగర్వాల్ సార్, జోహార్ రాజేంద్ర అగర్వాల్, అమర్ రహే డాక్టర్ రాజేంద్ర అగర్వాల్, అమర్ రహే. మా కంపెనీ యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ రాజేంద్ర అగర్వాల్ గారు నిన్న నవంబర్ 24వ తేదీన మరణించారు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి మేమందరం నివాళులు తెలియజేయడానికి ఇక్కడ అందరం గ్యాదర్ అవడం జరిగింది. ఆయన 1956లో జన్మించి డాక్టర్గా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి డాక్టర్గా మాత్రమే కాకుండా ఒక ఫార్మా కంపెనీని మన భారతదేశంలో 1986లో నెలకొల్పారు. అప్పట్లో చాలా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా మన ఇండియాలో పేద ప్రజలకి అదే మల్టీనేషనల్ కంపెనీలు అందించే ఆ స్థాయిలోనే మన కంపెనీలో కూడా మందులు తయారు చేసి తక్కువ ధరకు అందించాలనే సంకల్పంతో కంపెనీని స్టార్ట్ చేసి జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అంత కాంపిటీషన్ ఉన్నా కూడా మెక్లైడ్స్ ఫార్మా కంపెనీ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ కంపెనీగా ఎదిగింది. 7వ స్థానానికి ఎగబాకింది. ఆయన ఈ కంపెనీలో దగ్గర రమారమి 10,000 మంది ఎంప్లాయీస్ వరకు పనిచేస్తూ ఉన్నాము. ఆయన ఈరోజు మరణించడం అందరికీ తీరని లోటు కాబట్టి మేమందరికీ ఆయన సంతాపం తెలియజేయడం కోసం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. దగ్గర ఒంగోలులో కూడా ఆ ఫార్మా కంపెనీకి సంబంధించి మేము ఒక 20 నుంచి 25 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. ఆయనకు నివాళులు అర్పించడానికి మేమందరం ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. పేదల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వెల్లడి.
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో అరుదైన సర్జరీతో 6 ఏళ్ల బాలుడిని కాపాడిన వైద్య బృందానికి తల్లిదండ్రుల కృతజ్ఞతలు. షెడ్యూల్ కులాల పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ సూచన. డి న్యూస్లో నేటి మాట. మనకు నచ్చినట్లు బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ 90% జీవితాలు వాళ్ళకి నచ్చకుండానే గడిచిపోతాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.